ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రామ్ ప్రసాద్ గారు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నా తరపు నుంచి ఒక పర్ఫార్మెన్స్ వస్తుంది. మా డాన్సర్ పండు ఉన్నాడు కదా, వాడితో ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక సాంగ్ ప్లాన్ చేశాం. పండు వస్తున్నాడా? ఎస్. దీంతో ఈ పర్ఫార్మెన్స్ చూసిన ఓట్లంటే నాకే వస్తాయి. ఆహా, అయితే ఆలస్యం ఎందుకు? ఈ మొత్తానికి ఓట్ వన్ సైడ్ తీసుకునే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. Ladies and gentlemen. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది. ఓ బంగారు రంగుల చిలక పలకవి, అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ కామంతము గల పతికి హేమంతుడనగు పతినోయ్, సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రాడు సార్, 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. రావోయి చందమామ. రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి. రాడు సార్. డచ్చగాన్ వారా సంకినాయాల. ఛీ, నా మీద నీకు ప్రేమే లేదు. గోడ మీద గిరిక దొరక డైలాగులంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. పెద్ద మాట అన్నాడు సరాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఒక్కసారి ఆ రీమిక్స్ ఏరా మ్యూజిక్. రావోయి చందమామ వింతగాథ వినుమా, రావోయి చందమామ తన మతమేమో తనది, మన మత మతలే పడదోయ్, మనము మనదను మాటే అనని ఎదుట ననదోయ్. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. వాళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? నాన్న పండు, పోతే పోనీరా. పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పాపపు జగతి శాశ్వతమెవడురా, పోతే పోనీ పోరా. వచ్చుటయేలో పోగుటయటకో వాస్తవమెవరు కనలేరు, జీవితమే ఒక స్వప్నమోహో మన జననం కమ్మిన నిత్తురోహో, ఇట మరణం ఆత్మకు వేకువోహో, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా. పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా.
బట్ నిజంగా పండు ఇన్ హిస్ బెస్ట్ ఎలిమెంట్. అసలు మేము ఎదురు చూస్తూ ఉంటాము పండు ఎప్పుడు మైకేల్ జాక్సన్ పర్ఫార్మెన్స్ చేస్తాడని, అండ్ మొత్తానికి చేసేసాడు. అండ్ ఐ హోప్ వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్. సో ఇంద్రజ గారు, ఈ ఫ్యూజన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? క్రేజియస్ట్ పర్ఫార్మెన్స్. ఘంటసాల గారి గాత్రానికి మైకేల్ జాక్సన్ డాన్స్ ఎవరు ఊహించరు, అసలు ఇమాజినేషన్ లో కూడా చేయరండి. చూస్తున్న కొద్దీ ఇంకాస్త చూద్దాం అనిపించింది పండు. క్రేజియస్ట్ పర్ఫార్మెన్స్. పండు అద్దర కొట్టేశారు. సిరి ఆ గెటప్, రెట్రో ఎఫెక్ట్ గెటప్ కానివ్వు, ఆ ఇలా ఇలా అని వీరు పెట్టిన భంగిమలు కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్ తెలుసా అండి. మీకు అది బాగా సూట్ అయింది. అండ్ మీరిద్దరు అయితే మన కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్ ఎక్సలెంట్ అండి. కొరియోగ్రాఫర్ ఎవరు? అండ్ డాన్సర్స్ వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు కదా. అండ్ ఓవరాల్ గా రామ్ మాస్టర్ ఎవ్వరు కూడా పోతే పోని పోరా సాంగ్ అసలు ఈ విధంగా ఎవరు ఊహించి ఉండరు. వెరీ నైస్ మాస్టర్. మరి రామ్ ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది మా పండు పర్ఫార్మెన్స్? మంచి క్లాసికల్ తీసుకొని అందులో మైకేల్ జాక్సన్ యాడ్ చేసి మధ్యలో కామెడీ, మొత్తం 3 మిక్సింగ్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వెళ్ళి మొత్తం పండుకి మైకేల్ జాక్సన్ అంటే డి నుంచి చాలా ఇష్టం మేడం, కానీ ఒకసారి ట్రై చేయట్లేదు మైకేల్ జాక్సన్ లాగా అన్నాడు. అదేంటి నాతో చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నారు? నాదే పేర్లేదు, మళ్ళీ మీది ఎందుకు మేడం మధ్యలో. సిరి కూడా చాలా బాగా చేసింది. రాము మాస్టర్ నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు మధ్యలో సిరి గ్యాప్ తీసుకున్నాడు. తీసుకోవాల్సింది కొన్ని రోజులు కొంచెం. Once again, thank you so much, Risha and Pandu Master. Thank you guys.